అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు అద్భుతమైన అనూహ్యమైన కూటమి విజయం. 175 స్థానాలకి దాదాపు 165 స్థానాలు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి గెలుచుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందిన ఈ కూటమి ఏర్పడడానికి మూలస్తంభమైనటువంటి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. పరిపక్వత చెందిన నాయకుడిగా, పరిణతి చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించారు అని మనం ఈ రోజున ఒప్పుకుని తీరాలి. నేను కిందటేడాది చేసినటువంటి ఒక వీడియోలో ఇంత త్వరగా పొత్తులోకి రావాలి అని జనసేనే ముందుకు వెళ్తే జనసేనకి వచ్చేటువంటి సీట్లెన్ని, దానివల్ల జనసేనకి వచ్చేటువంటి లాభం ఏంటి అని ప్రశ్నించాను. కానీ ఈ రోజున నాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన సొంతం గురించి, తన సొంత పార్టీ అధికారంలోకి రావడం గురించి కన్నా కూడా కూటమిని ఎలాగా ప్రభుత్వంలోకి తీసుకురావాలి, లేదు దాన్నే ఇంకో రకంగా చెప్పాలి అని అనుకుంటే, ఆయన ఉద్దేశంలో నిరంకుశత్వంగా పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించాలి అని అంటే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి ఒకే తాటిపై వస్తే తప్పితే గెలవలేము అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని, తనకి తన పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చినా కూడా తనకి ఇచ్చినటువంటి సీట్లలోంచి భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తీసుకురావడం కోసం కొంత త్యాగం చేయాల్సి వచ్చినా కూడా ఒకే ఒక లక్ష్యం, జగన్ని, వైఎస్ఆర్సిపిని ప్రభుత్వంలోకి రాకుండా చెయ్యాలి అనేటువంటి విషయం మీద అద్భుతంగా ఆలోచించి ఈ కూటమిని తయారు చేయడంలో ప్రధాన పాత్రని పోషించినటువంటి పవన్ కళ్యాణ్ తన ఆలోచన సరైనది అని ఈరోజు వచ్చినటువంటి ఫలితాల మూలంగా ప్రకటించారు. అంతేకాదు, విజయోత్సవ సభలో మాట్లాడుతూ జగన్ కానీ, వైఎస్ఆర్సిపి కానీ వ్యక్తిగతంగా మనకి శత్రువులు కారు, వారి మీద ఏదో పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోకూడదు అని చాలా హుందాగా, పరిపక్వతతో, పరిణతితో మాట్లాడి శభాష్ అనిపించుకున్నారు. సెకండ్ ఫిడిల్గా మాత్రమే ఉండాలి అని అంటే, రాబోయే కాలంలో తన రాజకీయ పక్షమైనటువంటి జనసేనకి ఏ రకమైనటువంటి పెరుగుదల, ఎదుగుదల ఉంటుందో అనేటువంటి అనుమానాన్ని కూడా పక్కన పెట్టి, ఇటువైపు చంద్రబాబు నాయుడుతో, టీడీపీతో కలిసి, అటువైపు మొదటి నుంచి తను గౌరవం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీని, బీజేపీని కూడా పొత్తులోకి తీసుకురావడానికి శతదా సహస్రదా ప్రయత్నం చేసి అందరినీ ఒకటే తాటి మీదకి తీసుకువచ్చి పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలకి 21 స్థానాలని గెలిచి 2 పార్లమెంటు స్థానాలకి 2 పార్లమెంటు స్థానాలు గెలిచి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది
చాలా హుందాగా మాకు ఈ రోజున ఈ 21 స్థానాలకి కాదు 175 అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క బాధ్యతని 5 కోట్ల పైబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాధ్యతని ప్రజలు మాకు అప్పగించారు అని చెప్పినప్పుడు ఆయన మీద గౌరవం పెరిగింది. ఈసారి గెలిచిన తర్వాత తప్పకుండా ఆయన మంత్రి అవుతారు. తన మంత్రివర్గ విధులని నిర్వర్తించడంలో తనకి వచ్చినటువంటి పదవిని బాధ్యతని ఉపయోగించుకుని ప్రజలకు సేవ చేయడంలో ఒక మంచి ఉదాహరణగా మిగులుతారని, రాబోయే కాలంలో రాజకీయంగా ఇంకా ఎదగాలని, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఇంకా ఎక్కువ మంది రావాలని మనం ఆశిస్తే అది ఎంత మాత్రము తప్పు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.